ఎన్నికల వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బీజేపీ కంచుకోట అయిన బీహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జులై 30న ఉప ఎన్నిక జరగనుండగా అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోర్ కమిటీ సమావేశం అనంతరం జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు మనోజ్ భారతి ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. గత దశాబ్ద కాలంగా దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలకు వ్యూహరచన చేసిన కిషోర్ తొలిసారిగా స్వయంగా ఎన్నికల బరిలో నిలవటం ఈ ఉప ఎన్నికతోనే ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నికకు జులై 13వ తేదీ వరకు నామినేషన్ల గడువు ఉండగా 30న ఎన్నిక, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీహార్లో బాంకీపూర్లో ప్రజలు అత్యంత సంపన్నులు, విద్యావంతులని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. అత్యుత్తమ అభ్యర్థికి ఓటు వేస్తారని, తనపై నమ్మకం ఉంటే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ తరపున అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న మిగిలిన 242 మంది ఎమ్మెల్యేల కంటే ధీటుగా పనిచేస్తానని ధీమా వ్యక్తం చేశారు. బాంకీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నికవడంతో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఈ స్థానానికి బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.